సోమలింగానికి బోడిగుండుకు లింకుల కథే ఇవాల్టి జర్నలిస్ట్ డైరీలో ఓ చిన్న ఇతివృత్తం. ఆలు లేని చూలు లేని పరిస్థితిలో పుట్టబోయే కొడుక్కు సోమలింగం అని పేరు పెట్టుకున్నప్పుడు ఆ సోమలింగానికి బోడిగుండుకు లింకులు పెడితే మాత్రం తప్పేంటి? ఇది లాజిక్. ఇప్పుడు సమైక్యాంధ్ర పేరుతో జరిగిపోతున్న ఉద్యమ నేపథ్యంలో అక్కడ దిక్కులేని వాళ్లైపోయిన కొంతమంది కాంగ్రెస్ రాజకీయ నాయకులంతా కలిసి ఒక పార్టీ పెట్టుకుంటున్నారన్న ప్రచారం జరిగిపోతోంది. ఆంధ్ర రాయలసీమ శాసనసభ్యులము మేమందరం డిసైడ్ చేసుకున్నాం, మేము ఎవరం పోటీ చేసినా మనకు డిపాజిట్లు దక్కడం చాలా దుర్లభం కాబట్టి మనం పోటీ చేయాల్సిన అవసరం లేదు, మనం వేరే పార్టీ పెట్టుకున్నాము. మన ఆంధ్ర రాయలసీమ ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమైక్య రాష్ట్రాన్ని ప్రతిబింబించేటట్టు మనం వేరే పార్టీ పెట్టుకుని పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. తమ అధిష్టానాన్ని తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవడానికే ఈ కొత్త పార్టీ ఏర్పాటు ప్రచారాన్ని ఈ అసంతృప్తి కాంగ్రెస్ నాయకులే చేపట్టారని, అందుకే దాన్ని తోసిపుచ్చడం లేదనేది ఒక వాదన. సరే, ఎవరి అవసరాల కొద్దీ వాళ్ళు ఇటువంటి సాఫ్ట్ బ్లాక్ మెయిలింగ్లకు పాల్పడిపోతున్నారని సరిపెట్టుకుందాం. ఒకవేళ ఆ పార్టీ ఏర్పాటు అవుతుందో లేదో ఇంకా తేలనప్పటికీ ఆ పుట్టని పార్టీకి ఒక పేరు పెట్టేసి దానికి ఇంకో తెలుగుదేశం పార్టీకి లింకులు పెట్టే పని మొదలైపోయింది. ఈ మహత్తర బృహత్తర ప్రచార కార్యక్రమానికే సోమలింగం వెట్స్ బోడిలింగం అంటూ లగ్న పత్రిక రాసేసుకుంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగిపోవచ్చనే రోజుల్లో నిజానికి లాజిక్ అంటూ ఏదీ అవసరం లేదు. చంద్రబాబు నిర్వికారానికి అవతల పార్టీలోని నిరాశ నిస్పృహలకి లింకు కుదిరితే తప్పేంటి? ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేపర్లో ఓ జర్నలిస్ట్ పెద్ద ఆయన రాసుకున్న విశ్లేషణ. ఒకవేళ ఇలా సోమలింగానికి బోడిగుండుకి పెళ్లిళ్లు జరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఆయన అన్న మాటల గురించే ఇవాళ ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తోంది. ఇవాళ సీమాంధ్రలో జరిగిపోతున్న ఆందోళనల విషయానికి వస్తే అక్కడ రాజకీయ పార్టీలోళ్ళందరికీ ఎదురీదాల్సిన పరిస్థితులే. ముఖ్యంగా కాంగ్రెస్ పక్షపోళ్లకు రాజకీయ నూకలు చెల్లిపోయాయన్నంత స్థాయిలో క్షేత్రస్థాయి వాతావరణం నెలకొనిపోయింది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి కూడా మీరిటువంటి దిక్కుమాలిన నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారంటూ జనం మండిపోతున్నారు. సరిగ్గా కొంచెం వెనక్కెళ్తే ఓ 2 ఏళ్ల క్రితం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులది సరిగ్గా ఇదే పరిస్థితి. నియోజకవర్గాలకెళ్లి మొహాలు చూపించుకోలేకపోతున్నాం, మేడం మీరే దారి చూపించాలంటూ టీ కాంగ్రెస్ వాళ్ళు హస్తినాపూర్లో పొర్లుడు దండాలు చేసుకున్న దృశ్యాలు కనిపిస్తాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి తెలంగాణ నిర్ణయాన్ని వాయిదాలేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ సరిగ్గా ఎలక్షన్లు వచ్చేసరికి కత్తి తీసి నరికి పారేసింది. దేన్ని? తన కొమ్మను తానే నరికేసుకుని సొంత పార్టీ పోయినా సరే, పక్క పార్టీలతో లాలూచి పడైనా సరే ఢిల్లీలో పీఠమెక్కాలనే ఒకే ఒక నిర్ణయం దాంది. పాపం పార్టీ శిలాశాసనాన్ని కరిగించుకోలేక అరిగించుకోలేక అవస్థల పాలైపోయిన సీమాంధ్ర కాంగ్రెస్ వాళ్ళు ఈ నిరసనల ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఏదైనా చిన్న ఆసరా దొరకబుచ్చుకునే ఎడతెగని ప్రయత్నాల్లో భాగమే కొత్త పార్టీ ఆలోచన. ఎవరు లీడ్ తీసుకుంటారో తెలియదు. రీజనల్ పార్టీ రావడం సత్యం. వీడు కనుక నిర్ణయం తీసుకోకపోతే 100 కొత్త పార్టీ వస్తుంది. ఇటు తన 2 కళ్ల సిద్ధాంతంతో నరకాన్ని అనుభవించి చివరకు తెలంగాణ ఇస్తే తమకేవీ అభ్యంతరం లేదనే ఉత్తరం ముక్క రాసేసి ఊపిరి పీల్చుకుందామనుకున్న చంద్రబాబుకు తాను అసలు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరైపోతానని ఊహించనైనా ఊహించలేదు. టీ కప్పులో తుఫానేననుకున్న చంద్రబాబుకు ఈ కప్పు తుఫాను తన పార్టీ పైకప్పునే తరలించుకుపోతుందని అర్థమూ కాలేదు. ఎంత తను కళ్ళార్పకుండా కన్నేసి పరిస్థితుల్ని రాత్రి పగలు కాపలా కాసినా కింద భూమి మాత్రం కదిలేపోయింది. కాంగ్రెస్ తెలుగుదేశాలు రాజకీయంగా బేజారెత్తిపోతున్న తరుణంలో ఇదే అదనుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల మీద ఇంకో దెబ్బ కొట్టడానికే అన్నట్లు ఇప్పుడు ఈ చీకట్లో రాయి కూడా వేసేసింది. అదే పుట్టబోయే పెట్టబోయే కొత్త కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశానికి సంబంధాన్ని అంటగట్టేసి ఒక పెళ్లి ప్రకటన చేసేసే కార్యక్రమాన్ని తలకెత్తుకున్నట్లు కనిపిస్తుంది.
అసలు పెళ్ళవుతుందో లేదో గాని ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టేసి బద్నాం చేసి పారేస్తే ఓ పనైపోతుందనుకున్నట్లు కనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా మీరంటే మీరు కాంగ్రెస్తో అంటకాగిపోతున్నారంటూ ఒకళ్ళ మీద మరొకళ్ళు పెడనీళ్లు జల్లేసుకున్న తెలుగుదేశం జగన్ పార్టీ వాళ్ళని మనం కళ్ళారా చూశాం. ఇప్పుడు జగన్ పార్టీ తాజాగా ఈ ప్రచారానికి మరో పార్శ్వాన్ని సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తోందా? ఉద్దేశపూర్వకంగా పాల్పడిపోతున్న ఈ నాటకాలన్నింటినీ జనం చూస్తున్నారంటూ వాళ్లే తగిన గుణపాఠాల్ని చెప్తారని మనం కూడా ఈ రాజకీయ నాయకుల్లాగా డైలాగుల్ని పేల్చుకోలేం. ఎందుకంటే జనం ఎంత తెలివి మీరిపోయినా అమాయకత్వంతో అమ్ముడుపోయినా వాటి ఫలితాల్ని అనుభవించేది మాత్రం వాళ్లేనని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మళ్లీ మళ్లీ తొండాటలు సాగిపోతున్నాయి. అందులో తాజా తొండాటే ఈ కొత్త కాంగ్రెస్ వెడ్స్ తెలుగుదేశం అనే ప్రచారం. సోమలింగం వెడ్స్ బోడిలింగం.